అయ్యో అమ్మాయిని తీసుకొచ్చేసారు. నేను ప్లాన్ చేసుకున్నట్టు తనతో మాట్లాడే టైం కూడా ఇవ్వలేదు. ఏంటి ఈ అమ్మాయి డైరెక్ట్గా ఎంగేజ్మెంట్కి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో. Ganapati, don't do this to her, God. Please, don't do this, please. వాళ్ళిద్దరిని విడదీయకు. It's my fault. Please do not punish them, Ganapati. నన్ను శిక్షించు. వాళ్ళిద్దరిని మాత్రం విడదీయకు. Please, I beg you, Ganapati. I beg you. నాకేదన్నా సొల్యూషన్ చూపించు. నేనేం చేయను. చంద్ర, నీ కాబోయే బావగారిని పైన లైబ్రరీకి తీసుకెళ్ళు. గణపతి, థ్యాంక్ యూ. అర్థమైంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు? లైబ్రరీలో ఎవరికీ తెలియకుండా దాక్కోమంటావు అంతేనా? పద్మావతి వదిన చెప్పకపోయినా నేను తనకి విషయం చెప్పేలా చేయాలి, అంతే కదా? అదే కదా నువ్వు చెప్పేది. ఓ, నాకు అర్థమైంది. ఇప్పుడు చూడు, పైకెళ్తాను, లైబ్రరీలో దాక్కుంటాను, విషయం మొత్తం ఆ మనోజ్కి తెలిసేలా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ గణపతి. బ్లెస్ మీ, బ్లెస్ మీ, బ్లెస్ మీ.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే నిత్యే తాంబూల సుముహూర్తోస్తు అస్యదా. అయ్యా తాంబూలాలు మార్చుకోండి. వధూవరులిద్దరూ ఉంగరాలు మార్చుకోండి. తీసుకోరా. పద్మ, ఆ ఉంగరం మనల్ని కలిపింది. ఈ అమ్మాయికి నేను తొడిగే ఉంగరంతో మన మధ్య బంధం శాశ్వతంగా తెగిపోతుంది. ఇలా నేను ఆలోచించకూడదు. నైస్ లైబ్రరీ. వెరీ గుడ్ కలెక్షన్ ఆఫ్ బుక్స్. అమ్మా దుర్గమ్మ, నా మనసు ఎందుకు నా మాట వినట్లేదు? ఆయన జ్ఞాపకాలు ఎందుకు నన్ను విడిచి వెళ్ళట్లేదు? ఏమని చెప్తే ఈ మనసు ఆయన్ని మర్చిపోతుంది? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అబ్బే, అలాంటిదేం లేదండి. ఏమీ అనుకోకండి. అయ్యో బాలేవారే, మీరు బయటకు కనపడేలా టెన్షన్ పడుతున్నారు. దానికి వెయ్యింతలు నేను లోపల సిగ్గుపడుతున్నాను. అయ్యో నిజం అండి, నాకు పెళ్లి చూపులంటే చాలా ఇబ్బంది, మొహమాటం కూడాను. అందుకే ఇలా విడిగా వచ్చేసాను. చూడండి, ఇప్పుడు ఇలాంటివి మనం తప్పించుకోలేం. పెద్దవాళ్ళు, వాళ్ళని కాదనలేం. అందుకే వాళ్ళ కోసం
కాసేపు ఇలా మన సిగ్గు మొహమాటాలు పక్కన పెట్టి హాయిగా మాట్లాడుకుందాం. ఏమంటారు? వెతకపోయిన తీగ కాలికి చుట్టుకున్నట్టు తనంతట తాను వెతుక్కుంటూ వచ్చాడు పద్మ కోసం. దేవుడా, ఇప్పటి వరకు తప్పిపోయిన సంబంధాలకి నిన్నెంతో సాధించాను. ఇది ఖాయం చేయి, నేను నిన్నింకేమీ అడగను. ఎప్పుడు వచ్చావా అన్నది కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ముఖ్యం అన్నాడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి అబ్బాయి. పద్మకి లేటుగా సంబంధం కుదిరిందన్న బాధ ఈ సంబంధంతో మర్చిపోతాను. ఆ అబ్బాయి యాపిల్ పండులా ఉన్నాడు. దేవుడా దేవుడా, ఈ సంబంధానికి ఎలాంటి అవాంతరం రాకుండా చూడు. అందరూ ఈ టైంలో ఎక్కడున్నారేంటి? ఏంటి అందరూ అలా ముఖాలు వేళ్లాడేసుకుని నించున్నారు? ఏం జరిగింది? జరగకూడదు ఏమైనా జరిగిందా? కొంపతీసి ఎవరన్నా పోయారా? ఆ? ఏమైందమ్మా? పెంపుడు పిల్లి నీ మనసులో ఏముంది అంటే, నువ్వు చేస్తే గారెలు తిందామనుంది అందట. అలా ఉంది నువ్వు చెప్పే వరుస. బాబాయ్, పద్మను చూసుకోవడానికి అబ్బాయి వచ్చాడు. పద్మ అబ్బాయి లోపల మాట్లాడుకోవడానికి వెళ్ళారు. ఆ అబ్బాయి బయటకు వచ్చి ఏ నిర్ణయం చెబుతాడని చెప్పి టెన్షన్గా ఎదురు చూస్తున్నాం. పద్మకి పెళ్లి చూపురా? ఈసారి కూడా ఈ ఇంటికి పెద్ద మగ దిక్కై నాకు చెప్పరా? అయినా పెద్ద ఆడదిక్కు కూడా లేదనుకుంటా. అదే మా వదినమ్మ గారు. ఏరీ కనబడడం లేదు. అతను సడన్ గా వచ్చాడు. మేం కూడా మాల్లో ఉంటే ఫోన్ చేసి అర్జెంటుగా పిలిపించారు. అది సరే, అతని పెద్దవాళ్ళేరి? వాళ్ళకు కూడా చెప్పకుండా వచ్చేసాడా? ఇదేదో చాలా వింతగా ఉందే. క్రితం సార్ వచ్చినాడు, అదే వాడెవడు ఆ శ్రీనివాస్. ఆ కుర్రాడు తండ్రికి చెప్పందే ఊపిరి కూడా తీసుకునేవాడు కాదు. అట్లాంటిది పిల్లాడు పెద్దవాళ్ళకి తెలియకుండా వచ్చేసాడా? క్రితంసారి ఈసారి అంటూ ఏదో విశ్లేషణలు చేస్తున్నా. క్రితంసారి ఏం జరిగిందో ప్రతిసారి అలానే జరగాలనేం లేదు కదా. అయినా పెళ్లి కొడుకు ఇంట్లో వాళ్ళతో నీకేం పని? నువ్వేమన్నా కాళ్ళు గడిగి కన్యాదానం చేయాలా? కేవలం ఈ కుటుంబం గతం చెప్పి ఆ తర్వాత ఉన్నవి లేనివి చెప్పి స్వర్గీయ రంగారావు గారి మీద ఒట్టు వేసి అంతా నాశనం చేయటం, ఇదేగా నీ ప్లాను? నువ్వెంత రెచ్చగొట్టినా విని రెచ్చిపోయేవాళ్ళు ఇక్కడ ఎవరూ లేరు. పైగా ఈసారి ఇక్కడ నేనున్నాను, ఇలాంటివి జరగకుండా చూడటానికి. అనవసరమైన ఆశలు పెట్టుకో. నోరెత్తకుండా నీ పెద్దరికాన్ని నిలబెట్టుకో, బాగుంటుంది. వదిన గారు కంపెనీ మీటింగ్ లో ఉన్నారు, నన్ను కంపెనీ మీటింగ్కి రమ్మన్నారు. సారీ, మీకు నేను కంపెనీ ఇవ్వలేను. మీరు చాలా హోమ్లీగా ఉన్నారు. ఇంటి పట్టునే ఉండడం అలవాటు అనుకుంటా. పెళ్ళైన తర్వాత కూడా మీ కంఫర్టే నాకు ముఖ్యం. మీరు ఉద్యోగం చేయనవసరం లేదు. అసలు టెన్షన్ విషయాలేవి మీ దాకా రానివ్వను. మీరు అలా హాయిగా ఉండండి, అది చాలు. పద్మావతిన సంగతి తెలియదు కానీ ఇతని మాటలకి నేనే ఇంప్రెస్ అయిపోతున్నాను. అసలు శ్రీనివాస్ కంటే ముందు ఇతనే వచ్చుంటే పద్మావతనికి పర్ఫెక్ట్గా సూట్ అయ్యేవాడు. కానీ ఇప్పుడు ఇట్స్ టూ లేట్. ఇప్పుడు మధ్యలో లవ్ వచ్చేసింది. పాపం, దిస్ గాయ్ ఇస్ సో డిసెంట్.
జెంటిల్మెన్ లా ఉన్నాడు. ఇతన్ని చూస్తే జాలేస్తుంది. నన్ను సరిగ్గా చూసుకున్నా చూసుకోకపోయినా పర్వాలేదు. మా అమ్మని సరిగ్గా చూసుకుంటే చాలు. How cute. He loves his mom. యమలీలలో అలీలాగా అమ్మని బాగా చూసుకునేవాడు, భార్యని ఇంకా బాగా చూసుకుంటాడు. అయ్యో మనోజ్, నీ టైమింగ్ చాలా రాంగ్ అయిపోయింది. అదేమైనా స్పెషల్ రింగా? ఇందాకటి నుంచి గమనిస్తున్నాను. ఆ ఉంగరం నా మాట మీ దాకా రాకుండా మీకు నాకు మధ్య వచ్చేస్తుంది. అసలు ఏంటా ఉంగరం? సాధారణంగా అమ్మాయిలు లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకోవడం చూశాను. ఇదేంటి వింతగా ఉందే? చెప్పు పద్మావతినా, చెప్పు. కమాన్ పద్మావతినా, చెప్పు. నీ మనసులో ఉన్న మాట చెప్పేసి. తెలుసో తెలియకో వెంకటేశ్వర స్వామి ఒక మంచి ఛాన్స్ ఇచ్చాడు. చెప్పు. ఆ అబ్బాయికి ఆ రింగ్ గురించి చెప్పే వదినా. టెల్ హిమ్. చెప్పు వదినా, చెప్పు. చెప్పండి. అది శ్రీనివాస్ అని, నేను శ్రీనివాస్ని ప్రేమిస్తున్నానని చెప్పేసి. కమాన్ వదినా, ఇప్పుడైనా చెప్పి. అది ఈ ఉంగరం చెప్పండి. అంతేమీ స్పెషల్ కాదు. మీరు వేరేలా అనుకోవద్దు. నేను మీ మాటలన్నీ వింటున్నాను. ఒకవేళ నా ప్రవర్తన మిమ్మల్ని హర్ట్ చేసుంటే నన్ను క్షమించండి. అలాంటిదేమీ లేదు, ప్లీజ్. నేనేమీ హర్ట్ అవ్వలేదు. క్షమాపణలు చెప్పే తప్పేమీ మీరు చేయలేదు. ఈ కొద్ది సమయంలో మీతో ఉండి నేను అర్థం చేసుకున్నది ఏంటంటే, మీరు పెద్దవాళ్ల మాట వినే అమ్మాయి అని. అందుకే మీ డెసిషన్ ఏంటి అని సెపరేట్గా అడిగి ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. లుకింగ్ ఫార్వర్డ్ టు ఏ బ్యూటిఫుల్ లైఫ్ విత్ యూ.